ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళాలి? వీటికంటూ ఏమైనా నియమం ఉందా అండి అసలు? ఉదాహరణకండి, హ్మ్. మీరు గొప్పవారు అనుకోండి, మీరు మహా తపస్వి అనుకోండి, మీరు ఉన్న చోటే మీరు దేవుణ్ణి పూజించగలరు. హ్మ్. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, రోజు ఇంట్లో పంచాయతన పూజ చేసుకుంటాం. హ్మ్. అది మన నియమంలో ఒక భాగం. హ్మ్. చాలా మంది స్త్రీలు పాపం ఆడవాళ్ళు హ్మ్. రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు. Hmm. వాళ్ళకి చాలా మహిమ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. మనలో తెలియదు. మీ అమ్మగారికో మా అమ్మగారికో మనం చూసామనుకోండి, ఉదయాన్నే ఆవిడ ఒక 4 గంటలు స్నానం చేసి పూజ చేసుకుంటుంది అంటే ఆవిడకే ఒక గొప్ప శక్తి ఉంటుంది. హ్మ్. ఆవిడ ఒక మాట అంటే వెంటనే ఫలిస్తూ ఉంటుంది. కావున ఆ విధంగా ఒక తపస్సు ఉన్నవాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుంటారు. హ్మ్. కానీ ఇంట్లో చేసుకునే అవకాశం నీకు లేదా, నువ్వు రోజు ఆలయంకి వెళ్ళాలి. హ్మ్. రోజు ఆలయం అనేది మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. హ్మ్. రోజు వెళ్ళొచ్చు. రోజు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో మీరు ఏదో మీకు ఇంట్లో గొడవ అయింది. హ్మ్. ఏదో పెద్ద 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 గొడవ అయిపోయింది. హ్మ్. భార్యాభర్త మొత్తానికి ఎవరో ఇద్దరు దెబ్బలాడేసుకున్నారు. హ్మ్. జీవితం మీద వీళ్ళకి ఒకళ్ళకి విరక్తి వచ్చేసింది. విరక్తి వచ్చేసినప్పుడు ఇంకా ఈ క్షణం ఏదో చేసేసుకుందాం అనే స్థితిలో ఉంటాడు. హ్మ్. అలాంటి వాడు ఒక్క నిమిషం అలాగ కాస్త ఆలోచన చేసి దేవాలయంకి వెళ్ళాడు అనుకోండి, వాడి మనసే మారిపోతుంది. అవునా? అంతే కదా మరి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి దేవుడు, కానీ అలా వెళ్ళటం అనేది పెద్ద వాడు వెళ్ళగలగడం అనేది వాడి రాత మీద ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళడానికి ముందు, హ్మ్. దేవాలయం నుండి వచ్చిన తరువాత మీకు ఎలా ఉంటుంది మానసిక స్థితి ఒకసారి మీరు అంచనా వేసుకోండి. గమనించవచ్చు. అంటే కొన్ని చోట్ల టెంపుల్స్లో మరీ వ్యాపారం ఎక్కువైపోయి మనకి అక్కడ భక్తుల్ని కొంచెం మరీ ఇది చేయడం మనకు కనిపిస్తోంది. వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ప్రశాంతమైన ఆలయాలు ఉన్నాయి మీకు. ఎందుకు ఇప్పుడు అందరూ జనం వెళ్ళే కొళ్ళకి ఎందుకు వెళ్ళాలి మీరు? అంతే. ఇప్పుడు ఏదో ఒక ఆన్లైన్లోని ఒక ఛానల్లో ఎవరో ఒక టెంపుల్ గొప్ప అని చెప్పి అందరూ తండోపతండాలుగా వెళ్ళిపోవడం. వెళ్తారండి. అవును. మీ వీధి చివరిలోనేమో 10 మంది కూడా రాని ఆలయం మీకు అక్కర్లేదు. మరి తప్పు ఎవరిలో ఉంది?